హాయ్ గాయ్స్, మండే ఫ్యానీ మైటీ రాజమండ్రి పని మీద వెళ్ళారు. ఎలాగో వెళ్తున్నారు కదా, గ్రాసరీ ఐటమ్స్ కొన్ని ఇంట్లో కావాల్సి వచ్చి వాళ్ళని తెమ్మని చెప్పాను. వీళ్ళు వచ్చేసరికి నైట్ లేట్ అయిపోయిందని ఇప్పుడేం చూస్తాంలే, మార్నింగ్ చూడొచ్చులే ఇవన్నీ అనుకుని మార్నింగ్ అన్ని చూసేటప్పటికి నేను చెప్పినవి కొన్నే తెచ్చారు. చెప్పలేని చాలా తెచ్చుకున్నారు వాళ్ళు. పైగా చూడండి, వీడియోలో పక్కన కూర్చొని ఈ రోజు నీ వీడియోలో నేను కనిపిస్తానంటుంది. మైటీ టాప్ కొనుక్కున్నదంట, అది వీడియోలో చూపించమని ఒకటే గోల. నిక్కుకి రోనికి కూడా షార్ట్స్ టీ షర్ట్స్ తీసుకున్నారు. ఇంట్లో కావాల్సిన కొన్ని సామాన్లు అయితే తీసుకున్నారు వీళ్ళు. ప్రెసెంట్ మా డాడీ కొంచెం డైట్ లో ఉన్నారు కాబట్టి డాడీ కోసం ఓట్స్, బ్రౌన్ బ్రెడ్, గ్రీన్ టీ ప్యాకెట్స్ ఇవన్నీ తీసుకున్నారు. నేను కూడా డైటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా సార్లు ఇలాగే అనుకున్నాను కానీ మధ్యలో బ్రేక్ అయిపోతుంది. ఈసారి అలా అవ్వకుండా చేయాలనుకుంటున్నాను. చూద్దాం, నేను డైట్ స్టార్ట్ చేస్తే ఆ వీడియోస్ కూడా మీకు పెడతాను. వీళ్ళు తెచ్చిన సరుకుల్లో చాక్లెట్ ప్యాకెట్ కూడా తెచ్చుకున్నారు. వీడియో షూట్ చేస్తుంటే పక్కన కూర్చొని చాక్లెట్లు ఇచ్చే అంటున్నారు మైటీ, రోని. ఇంకా మైటీకి ఒక చాక్లెట్, రోనికి ఒక చాక్లెట్ ఇచ్చేసి నేను కూడా తినేసాను అనుకోండి. పాపం నిక్కే మిస్ అయిపోయాడు, స్కూల్కి వెళ్ళాడు కదా. నిక్ స్కూల్కి వెళ్ళాడు కాబట్టి మేము ప్రశాంతంగా చాక్లెట్స్ తింటున్నాం, లేకపోతే మా ఇద్దరికి ఇస్తాడాడు. ఇంకా అవన్నీ సర్దేసి రోనీని అయితే మధ్యాహ్నం పడుకోబెట్టేశాను. రోనీ లేచేటప్పటికి నిక్కు కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసాడు. నిక్ వస్తాడు కదా అని ముందే నేను ఇంకో స్వీట్ కార్న్ ఉడకబెట్టేసుకుని ఉంచుకున్నాను. ఇంకా స్వీట్ కార్న్ నేను, మైటీ, నిక్కు, రోని, డాడీ, మమ్మీ కూడా తిన్నారు. ఇంకా అలా పిల్లలతో కాసేపు స్పెండ్ చేసి నిక్తో హోంవర్క్ కూడా చేయించేసి, డాడీ అయితే నైట్ డిన్నర్లకు దోశలు కావాలని అడిగారు. డాడీకి ఒక వంట, మాకు ఒక వంట ఎందుకులే అని అందరికీ దోశలు వేసాను. దోశల్లో కల్లం చట్నీ చేశాను. కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది. అందుకే నేను చేసింది జొన్న దోశలండి. ఫస్ట్ టైం చేశాను, అయినా సరే బాగానే వచ్చినాయి. ఇంకా అందరూ తినేసిన తర్వాత ఇంకా మార్నింగ్ డాడీ పిల్లలు తినడానికి డ్రై ఫ్రూట్స్ అయితే నానబెట్టేసి ఫైనలీ డాడీకి పిల్లలకి అయితే పాలు కాసి ఇచ్చేసాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.